నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట మత్తయి సువార్త 11:28. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. యెషయా గ్రంథం 11:10. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం. ఆ కాలంలో అనగా రాబోయే కాలంలో అభిషక్తుడైన యేసు ప్రభు ప్రత్యక్షమై పరిపాలించే కాలం అని అర్థం. యేసయ్యనే ఇక్కడ యెషయా యొక్క వేరు అనడం మనం చూస్తాం. క్రీస్తు దావీదు కుమారుడు, అదే సమయంలో దావీదుకు ప్రభువు. రెండూ ఆయనే. లోక పాపముల చేత కొట్టుమిట్టాడుతూ మోయలేని భారములను తీసివేసి విశ్రాంతినిచ్చుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు రానయ్యున్నాడని ముందుగానే ప్రవచింపబడింది. ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారందరికీ, అంటే జీవితంలో కష్టాలు, తమ సొంత నైజంతో చేసే పాపాలతో పడుతున్న తంటాలు, ఆ భారాలు మోస్తున్న ప్రతి ఒక్కరికి యేసు కృపాభరితమైన ఆహ్వానం పలుకుతున్నాడు. యేసు దగ్గరికి వచ్చి ఆయనకు సేవకులై ఆయన ఉపదేశాలకు విధేయులు కావడం వలన మీరు మోయలేని భారాల నుండి ఆయన మిమ్మల్ని విడిపించి మీకు విశ్రాంతిని, సమాధానాన్ని కలిగించి జీవితాంతం నడిపించడానికి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఏ శోధనలు, విచారాలు మీరు భరించారో వాటన్నిటి దేవుని సహాయంతో, కృపతో భరించే శక్తినిచ్చి నడిపిస్తాడు. 38వ సంకీర్తన 4వ చరణం. దావీదు వ్యక్తిగతంగా తాను చేసిన అపరాధాలు తన తలకు మించిన భారమైనవిగా ఉన్నాయని, అనేక మార్లు మూర్ఖంగా ప్రవర్తించి దేవుని దృష్టికి అయోగ్యంగా నడిచాను అని, తన మీద దయ ఉంచి తను చేసిన ప్రతి పాప భారమును తీసివేసి తనకు సమాధానము దయచేయుము అని దేవుని వేడుకుంటున్నాడు. విశ్వాసులంగా మనము కూడా దావీదు వలె దేవుని చెంతకు చేరి మన ప్రతి పాపమును ఒప్పుకొని ఆ భారముగా ఉన్న ప్రతి పాపమును తీసివేయమని ఆయనను ఆశ్రయిస్తే తప్పక మనలను ఆ పాపముల నుంచి విడిపించి విశ్రాంతినిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్.